హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. నెక్స్ట్ మన క్లాస్లో కుట్టు విధానాలను హెడ్డింగ్ పెట్టుకోవాలి. దీంట్లో వచ్చి కుట్టు విధానాలు ఎన్ని రకాల కుట్లు ఉంటాయి అనేది, నెక్ లైన్స్, చేతి పనులు, పైపింగ్స్, డాట్స్, ఖాళీ మడిమలు. అంటే ఇప్పుడు ఈ ప్యాంట్ ఉంది కదా, పంజాబీ డ్రెస్ ప్యాంటు, దీనికి కింద ఎడ్జ్లో కుడతారు కదా ప్యాంట్కి, బాటమ్కి, ఆ కుట్లు, వన్ సైడ్ కుట్లు, పీసింగ్ నెక్స్, ఇందులో ఇవి వస్తాయి. ఈరోజు మనం కుట్టు విధానాలని 2 నెక్ లైన్స్ చూపిస్తాను. మీరు ప్రతిదీ కూడా ఇలా నోట్స్లో రాసుకుని ఎలా కుట్టాలో కూడా డ్రా చేసుకొని ఇక్కడ రాసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి, అర్థమవుతాయి మీకు ఈజీగా. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు మనం ఏం నేర్చుకున్నాము అనేది అర్థం కాదు. చెప్పే ప్రతి క్లాస్ కూడా మీకు అర్థమైనట్టు ఈజీగా ఉండేట్టు రాసుకోండి. ఇది నేను లైట్ కలర్ క్లాత్ మీద డార్క్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఈజీగా అర్థం అవడం కోసం. ఎడ్జ్ కుట్టు అంటే ఇప్పుడు దీన్ని మడతేసాను, ఫోల్డింగ్ చేశాను. ఈ ఎడ్జ్ మీద ఏదైనా సరే డ్రెస్సులకి, నెక్స్కి, బ్లౌజులకి, ప్రతి దానిలో కూడా ఈ ఎడ్జ్ కుట్టు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏ క్లాత్కైనా సరే మనం ఈ ఎడ్జ్లో వేసేదే ఎడ్జ్ కుట్టు, ఇలా ఎడ్జ్లో వేసేది ఎడ్జ్ కుట్టు. నెక్స్ట్ కుట్టు పాదం కుట్టు. పాదం కుట్టు అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ పాదం మొత్తం ఉంది కదా, దీంట్లో వన్ సైడు ఇది ఈ గ్యాప్ అంటే పావు అంగుళం. పాదం కుట్టు అంటే ఇక్కడున్న పాదంలో వన్ సైడు ఈ పార్ట్ వరకు సింగిల్ పాదం, ఒక పాదం కుట్టు. ఈ రెండు కలిపితే ఎంత గ్యాప్ వస్తుందో ఇది డబుల్ పాదం కుట్టు. ఫస్ట్ ఎడ్జ్ కుట్టు పక్కన వేసేది పాదం కుట్టు. పావు అంగుళం అంటే తెలుసు కదా. ఇప్పుడు టేప్లో పావు అంగుళం అంటే ఇదిగో ఒకటి ఉందా, ఇక్కడ నుంచి 2 గీతల వరకు, ఇక్కడ నుంచి 2 గీతల వరకు పావు అంగుళం అంటే. ఇక్కడ ఒక పాదం, జూమ్ చేయండి. ఇది ఒకసారి చూడండి, ఈ పాదం ఉంది కదా, ఈ ఎడ్జ్, ఈ పాదానికి చివర అనేది ఈ ఎడ్జ్ కుట్టుకు ఆనించి కుట్టాలి. ప్రతి నెక్ లైన్ దగ్గర కూడా మనం ఇది వాడతాం. చూడండి, డబుల్ పాదం కుట్టేది. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు, పాదం కుట్టు, డబుల్ పాదం కుట్టు, మనం 3 కుట్లు వేసాం కదా. ఇప్పుడు వెల్ కుట్టు. టైలరింగ్ ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇవి బేసిక్స్ నుంచి మొదలు పెట్టాలి. ఇవి ఏం అవసరం అనుకోవద్దు, ఇవి చాలా అవసరం. ఈ కుట్లే మనకి ప్రతి దాంట్లో కూడా వచ్చేది. ఇప్పుడు నేను డ్రెస్ కుట్టేటప్పుడు పాదం కుట్టు, ఎడ్జ్ కుట్టు అని చెప్తాను కదా మీకు, ఆ కుట్లు ఏంటి అనేది అర్థమవుదు. ఇలా ఒక చిన్న పీస్ మీద స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళు కుట్టి మనం పక్కన పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాసుకోవచ్చు కావాలంటే, లేదా దీన్నే డ్రా చేసి పేపర్ మీద మన నోట్స్లో రాసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఎడ్జ్ కుట్టు, పాదం కుట్టు, డబుల్ పాదం కుట్టు, వేల్ కుట్టు, ఈ 4 కుట్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కుట్టు విధానాలు చూసారు కదా, ఈ పీస్ ఒకటి కుట్టి పక్కన ఉంచుకోండి. ఇవన్నీ కూడా కుట్టిన పీసులని మనం టైలరింగ్ నేర్పించేటప్పుడు చిన్న చిన్న ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఒక రికార్డ్ తయారు చేసి రికార్డులో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నెక్ లైన్స్ చూపిస్తాను, ఒకటి రౌండ్ నెక్, ఒకటి స్క్వేర్ నెక్. 6 ఇంచెస్ పొడవు, 6 ఇంచెస్ వెడల్పుతోటి ఒక స్క్వేర్ లాగా ఉన్న పీస్ తీసుకున్నాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి నెక్ కట్ చేసుకోవడానికి, ఇది ఇప్పుడు నేను చిన్న పిల్లలకి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకి సరిపోయిన నెక్ కట్ చేస్తున్నాను. దీని మీద సైడ్ నెక్ వచ్చి 1.5, 3 ఇయర్స్ వరకు బేబీస్కి సరిపోయే నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. ఫస్ట్ రౌండ్ నెక్ చూద్దాము.
ఇవి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కాదు, బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇవి తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందే ఫస్టే మనం ఫ్రాక్స్ కుట్టేస్తాము, అన్నీ కుట్టేస్తాము అంటే కుదరదు. ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అసలు ఫ్రాక్ కుట్టేప్పుడు చెడిపోదనమాట. ఇవి తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవి బిగినర్స్ కోసం అండి, ఆల్రెడీ టైలింగ్ వచ్చిన వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్ అనుకోండి, నేను డమ్మీ పీస్ల మీద చూపిస్తున్నాను. అడుగుది లైనింగు. మనం ఫ్రాక్ కుట్టుకునేప్పుడు ఇప్పుడు ఇటువైపు ఇది ఒరిజినల్ కదా, ఇటువైపు ఏమో పైన, ఇది ఉల్టా. ఇక్కడ పాదం కుట్టు వేసుకొని దీన్ని లోడింగ్ చేస్తే అప్పుడు ఒరిజినల్ వస్తుంది పైకి. ఇప్పుడు ఇది కుట్టు చూపిస్తాను చూడండి. పాదం కుట్టు అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, పావు అంగుళం గ్యాప్ తోటి. ఈ రౌండ్ చక్కగా తిరిగేట్టు ఇలా పావు అంగుళంతో పాదం కుట్టు అంటారు దీన్ని. ఇప్పుడే కదా చూపించాను, పాదం కుట్టు ఇలా వస్తాయి అన్నమాట. అదే మనం బేసిక్స్ నేర్చుకోకపోతే పాదం కుట్టు అంటే ఏంటి, అసలు ఏ కుట్టు ఎక్కడ అనేది ఏం అర్థం అవుతుంది. తప్పకుండా ఈ బేసిక్ క్లాసులు ఒక 10 క్లాసులే ఉంటాయి, చూసి చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. లైనింగ్ కట్ చేశాను కదా, దీనికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఏ నెక్కైనా అంతే, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇలాగే కుట్టుకునేది. ఈ రౌండ్ నెక్లో మనం కట్స్ పెట్టేప్పుడు చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు, క్రాస్గా ఇలా స్ట్రైట్గా కట్స్ పెట్టకూడదు. ఈ సిజర్ని కొంచెం క్రాస్గా పట్టుకొని ఇలా పెట్టుకుంటూ రావాలి. ప్రతి అరంగులానికి ఒక కట్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మనకి ఇలా లోడింగ్ అంటే చూడండి ఒకసారి, ఇప్పుడు ఇలా కుట్టాను కదా, ఇలా రివర్స్ తిప్పడమే లోడింగు. ఒకసారి రివర్స్ తిప్పుకొని ఇలా గోరుతో ప్రెస్ చేసుకోవాలి. ముందే ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ రాకూడదు. ముందు నెక్ లైన్ మొత్తం సెట్ చేసుకొని మనం కుట్టింది తర్వాత వేసుకోవాలి కుట్టు. ఇలా కుట్టు వేయకముందే మొత్తం మనం సెట్ చేసుకొని, ఇప్పుడు ఎడ్జ్ కుట్టు అంటే ఇక్కడ వస్తుంది నెక్ లైన్కి. ఈ ఎడ్జ్ మీద వేసేది, ఈ ఎడ్జ్ మీద వేసుకొస్తాను ఇప్పుడు ఎడ్జ్ కుట్టు. ఇలా ఈ మూల తిరిగేటప్పుడు క్లాత్ని సాగదీయకుండా 2 చేతులతో మనం ఇలా తిప్పాలి. ఒకసారి చూడండి. ఇలా ఉంది. ఇప్పుడు ఎడ్జ్ కుట్టు తర్వాత నెక్స్ట్ రెండో కుట్టు పాదం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, లోడింగ్ చేయడం. ఇప్పుడు మనం దీంట్లో ఏం నేర్చుకున్నాము, లోడింగ్ చేయడము, ఈ ఎడ్జ్ కుట్టు పాదం కుట్టు. ఎడ్జ్ కుట్టు పాదం కుట్టుని ఎక్కడ వాడాలో తెలిసింది కదా. ఇలా ఎడ్జ్లో వేసేది ఎడ్జ్ కుట్టు పాదం కుట్టు. ఇవి డ్రెస్సులకి, పంజాబీ డ్రెస్కి, ఫ్రాక్స్కి, బ్లౌజులకి అన్నిటికీ వాడే కుట్టేనండి ఇది. ప్రతి దాంట్లో కూడా ఇవి అవసరం అవుతాయి. తప్పకుండా ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందు వేస్ట్ పీసుల మీద కొత్తగా నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్గా ముందే మనం కుట్టే క్లాత్ మీద ట్రై చేయకూడదు. ఇలా కాటన్ పీసులు ఉంటాయి కదా, వీటి మీద కనీసం ఒక 2-3 అన్నా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది రౌండ్ నెక్, ఓన్లీ నెక్ లైన్స్ లోడింగ్ చేసుకోవడం వాటి కోసం చూపిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో పైపింగ్ చేయడం అది ఎలా అనేది తర్వాత చూపిస్తాను. ముందైతే ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు స్క్వేర్ నెక్ చూద్దాము. దీని కూడా అంతే, నెక్ 1.5 పెట్టాను, నెక్ డీపు 3 అంగుళాలు. స్క్వేర్ నెక్ ఎప్పుడైనా పైన నెక్ ఎంత పెడతామో కింద అంత పెట్టకూడదు. ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు తగ్గించుకోవాలి. పెద్దవాళ్ళకైతే 1/2 ఇంచు తగ్గించాలి. చిన్నపిల్లలకైతే 1/4 ఇంచు.
పావు ఇంచు తగ్గించాను. స్క్వేర్ నెక్ చూడండి ఒకసారి. ఈ మూల మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంత పావంగులం గ్యాప్ ఉంది కదా, అదే పావంగులం ఖర్చు ఇక్కడ కూడా తీసుకొచ్చి ఈ మూల మీదకి తీసుకొచ్చి ఇలా సూది లోపలికి ఉంచి క్లాత్ తిప్పాలి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి నెక్కి డ్రెస్లకి అన్నిటికీ నెక్ లైన్ కుట్టేటప్పుడు రౌండ్ నెక్కి మనం ఎక్కడ కూడా పాదం పైకి లేపం. ఈ మూలలు వచ్చేదానికి స్క్వేర్ నెక్ కానీ స్క్వేర్ పాయింట్ కానీ వేటికైనా సరే మనం పాదం కనుక పైకి లేపాల్సి వస్తే సూది లోపలికి ఉండాలి తప్పనిసరిగా. సూది లోపలికి ఉంచి పాదం మాత్రం పైకి లేపి ఇలా క్లాత్ తిప్పుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ నెక్కి ఈ మూలలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ మూలల్లో కట్ పెట్టుకోవాలి. ఇది కుట్టిన మనం కుట్టు తెగ్గకుండా కరెక్ట్గా ఈ మూలలు ఇక్కడ మాత్రం స్ట్రైట్గానే పెట్టాలి. సీజరు రౌండ్ నెక్ మాత్రం స్ట్రైట్గా పెట్టకూడదు, ఓన్లీ మూలల మీదే. ఇదంతా ఏం అవసరం లేదు. చూసారా, ఇదిగో ఈ మూలల మీద దారం తెక్కకుండా అలా పెట్టుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్లో అసలు అవసరం లేదు కట్స్. దీన్ని కూడా సేమ్ అంతే. ముందే ఎప్పుడు కూడా గోరుతో ప్రెస్ చేసుకొని మనం నీట్గా అరేంజ్ చేసిన తర్వాత కుట్టు వేసుకోవాలి. ఈ మూలల మీద ఈ కట్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఇక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా అంతే. ఏ నెక్ లైన్కైనా ఫస్ట్ వేసేది ఎడ్జ్ కుట్టు. ఇది ఇలా నెక్స్ట్కి ముందు వేసేది ఎడ్జ్ కుట్టు. ఎడ్జ్ కుట్టుతోనే ఏ నెక్ అయినా అందంగా నీట్గా కనిపించేది. దీని తర్వాత ఈ పాదం కుట్టు అనేది మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు, చేతి పని చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పాదం కుట్టు వేస్తున్నాను. సరే, దీనికి డబల్ పాదం కుట్టు వేసి చూపిస్తాను. ఇది డబల్ పాదం కుట్టు వేసాను దీనికి. ఇది రౌండ్ నెక్, ఇది స్క్వేర్ నెక్. ఇంకా ఇలా రౌండ్ పాయింట్ అంటే ఇక్కడ వస్తుంది పాయింట్, ఇలా స్క్వేర్ పాయింట్ అంటే ఇక్కడ కింద పాయింట్. ఇది నిదానంగా కుట్టడం అలవాటు చేసుకుంటే తర్వాత వస్తాయి ఇవన్నీ. ప్రస్తుతం అయితే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్, ఇంకా ఇటువంటి నెక్ లైన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ నెక్లెస్ చూడండి, నా రికార్డులో ఉన్నాయి. మొత్తం 20 ఉన్నాయి. ఇవి మొత్తం కూడా ఈ నెక్స్ పేర్లు మొత్తం 20 ఇక్కడ రాసాను పేర్లు. ఇవేమో డ్రాయింగ్లు. ఫస్ట్ నెక్ రౌండ్ నెక్, రెండోది యూ షేప్, బ్రాడ్, స్క్వేరు, ఇవన్నీ కూడా. ఇది ఉంది కదా ఈ నెక్ 8. స్వీట్ హార్ట్, ఈ నెక్ పేరు స్వీట్ హార్ట్. ఇది ఎక్కువ వాడతాం మనం. ఈ నెక్ చాలా బాగుంటుంది, నైస్గా ఉంటుంది చూడటానికి. అన్నిట్లో కూడా ఎక్కువ వాడతాను నేనైతే. ఈ నెక్ ఎక్కువ వాడతాను. ఈ రౌండ్ పాయింట్, స్క్వేర్ పాయింట్ అంటే ఇలా స్క్వేర్ కింద చిన్న పాయింట్ ఉంటుంది. ఇది ఉంది కదా 12. పాట్ నెక్, ఈ పాట్ నెక్ కూడా చాలా బాగా నా డ్రెస్సులకి అయితే అన్నిటికీ నేను ఈ పాట్ నెక్కే వాడతాను.
మీరు ఎక్కడ నేర్చుకోవడానికి వెళ్ళినా నేను టైలరింగ్ నేర్పించినప్పుడు కూడా అదే డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవడం అయితే ముందు ఇవే కుట్టేది ఇవి తప్పకుండా రికార్డులో పెట్టుకోవాలి. కుట్లు ఫస్ట్ది ఈ రౌండ్ నెక్, ఈ స్క్వేర్ నెక్ ఇవన్నీ కూడా ఇలా ఇంకా 10 నెక్లైన మినిమం 10 నెక్లైన కుట్టడం నేర్చుకున్న తర్వాతే నెక్స్ట్ ఫ్రాక్ కుట్టే ఫస్ట్ క్లాస్ ఇవి నేర్చుకున్న తర్వాతే ఇవే టైలరింగ్ బేసిక్స్ అంటే. ఇవి తప్పకుండా ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. మైలవరంలో అమరావతి మహిళా మండలి వాళ్ళు ఎస్ఎస్కే స్కూల్లో నేర్పించారు. అమరావతి మహిళా మండలి తరపున 2016లో నేను టైలరింగ్ నేర్పించింది. మొత్తం 70 మెంబర్స్కి నేర్పించాము. అప్పుడు ఆ మహిళా మండలి వాళ్ళకి మిషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ నేర్చుకున్న 70 మందిలో ఒక 20 మెంబర్స్ చాలా అంటే చాలా బాగా నేర్చుకున్నారు. డైరెక్ట్ నేను అప్పుడే మిషన్ నేర్పించింది, విడిగా ఇంటి దగ్గర అయితే నేను ఎవరికి నేర్పించలేదు. ఇటువంటి అన్నీ కూడా ఎప్పుడు ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ ప్రతిరోజు చక్కగా చేసి చూపించేవాళ్ళు. డైరెక్ట్గా నేర్చుకోవడానికి అదే టైలరింగ్. ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్లో తమిళ్ చూస్తూ ఉంటారు కదా, ఒక నైట్లో టైలర్ అయిపోవచ్చు, లేదా రోజుకి 10 బ్లౌజులు కుట్టడం ఎలా అని. నాకు అవన్నీ చూస్తే ఎంత నవ్వొస్తుందంటే, అసలు ఎప్పుడు కూడా ఒక నైట్లో ఎలా అవుతారండి టైలరు? రోజుకి 10 బ్లౌజులు కుట్టడం ఎలా? ఆ తమిళ్ చూసి మోసపోవద్దు. ఎప్పుడు కూడా ఒక నైట్లో టైలర్ అవ్వలేరు. అలా అయ్యే ఛాన్సే ఉంటే అందరూ టైలర్స్ అయిపోగలరు కదా. టైలరింగ్ ఎప్పుడు ఎంత బాగా నేర్పించేవాళ్ళు ముందు నేర్చుకునే విధానం తెలియాలి. నెక్స్ట్ మన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి నెక్లైన్స్, ఇవన్నీ కూడా ఈ క్లాత్ మనకు ఉపయోగపడదు, పడేయడమే కదా ఎందుకు అని అనుకోకూడదు. స్టార్టింగ్ నుంచి నేర్చుకునేవాళ్ళు తప్పకుండా ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం క్లాత్ మీద ట్రై చేస్తే అది చెడిపోకుండా నీట్గా వస్తుంది. తప్పకుండా ఇవన్నీ కూడా నేనైతే 2 నెక్లైన్స్ చూపించాను. ఇంకా మిగతా అన్ని నెక్స్ కూడా నేను డ్రాయింగ్ చూపిస్తాను. అన్నీ కూడా ఇప్పుడు చూపించాను కదా ఈ బుక్లో నెక్లైన్స్ ఎన్ని ఉన్నాయో, మీకు ఎన్ని వీలుంటే అన్నీ కాకపోయినా మనం రెగ్యులర్గా వాడేదైతే ఈ స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ కాబట్టి నేను ఈ 2 చూపించాను. ఇంకా ఆ స్వీట్ హార్ట్ అని ఉంది కదా, ఆ నెక్ ఒకటి, పాట్ నెక్ ఒకటి, ఈ 4 నెక్లు మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అండి మరి.